ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. నిత్యం మనందరితో ప్రభు మాట్లాడుతూ ఎన్నో విషయాల్లో మరి మనకు నేర్పిస్తూ చాలా అద్భుతంగా మనలందరినీ కూడా ధైర్యంతో నింపుతూ వస్తూ ఉన్నారు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా మరి నూతనమైన అనుభవంలోని మనం నడిపించబడతామండి. ఆమేన్. దేవుడు మనతో ఉన్నప్పుడే, యేసయ్య మన జీవితాల్లో ఉన్నప్పుడు, మన కుటుంబాల్లో ఉన్నప్పుడే మన జీవితాలకు విలువండి. ఆయన లేని జీవితాలు శూన్యం. అన్నీ ఉన్నా ఆయన లేకపోతే మనకు బ్రతికే లేదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది మన జీవితాలు. సమాధానం, సంతోషం, నెమ్మదిని మనం చూడలేము. ఎన్ని ఉన్నా ఆయన లేకపోతే మన జీవితాలు శూన్యం. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. చూడండి, ఎంత ధైర్యం కలిగిన మాటలు ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఇదిగో ఆయన మాటలు ఎన్నటికీ నిరార్థకము కాదు. మనుషులు ఈ రోజున నీతో ఉంటాను అన్న వాళ్ళు మనల్ని రేపటి రోజున వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది కదండి. మనము బాగా ప్రేమించిన వారు, మనము బాగా ఇష్టపడిన వారు, మనము ఎవరైతే నా అని అనుకున్నామో మరి చాలా మంది జీవితాల్లో వారు మరి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన అనుభవాలు ఎంతో మంది. ఈ రోజున ఒంటరిగా మిగిలిపోయాం కదా. రక్త సంబంధులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, తెలిసిన వారే కావచ్చు, బాగా ప్రేమించిన వారే కావచ్చు. అంటే మనుషుల స్వభావాలు అలా ఉంటాయి, మనుషుల మాట తీరు అలా ఉంటుంది. ఈ రోజు నీతో ఉంటానని చెప్పి ఆ మాటను మరి ఆ మాటకి మరి కట్టుబడక ఉండని వారు ఎంతో మంది. అంటే ఆ మాటకు విలువలేదు, కానీ దేవుని మాటకి ఖచ్చితంగా విలువ ఉందండి. ఆయన మాట ఎన్నటికీ నిరార్థకము కాదు. సదాకాలము మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడని ఆయన మనకు వాగ్దానం ఇస్తూ ఉండగా, నిత్యము ఆయన సదాకాలము యుగ సమాప్తి వరకు మనతోనే ఉండే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి ఒంటరిగా బాధపడుతూ ఉన్నారా? నాకెవరు లేరు, నేను ఒంటరి వాడిని, నాకు దిక్కు ఎవరు లేరు, నేను చాలా అనుభవాల మధ్యలో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను, వేదనతో ఉన్నాను అని చాలా విషయాల్లో బాధపడుతూ ఉండొచ్చు. కానీ చూడండి, ఈ యొక్క సమాప్తి వరకు సదాకాలము మనతో ఉండే దేవుడు మనతో ఉన్నారని మనం మర్చిపోవద్దండి. ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మనకు తోడై ఉండే దేవుడు. ఎవరు చేవిడిచినా, ఎవరు మర్చిపోయినా, ఆయన నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీతోనే ఉండే దేవుడు, నన్ను గొప్ప చేసే దేవుడు, తన హస్తాలతో మనల్ని పట్టుకొని మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. ఇదిగో యుగ సమాప్తి వరకు, చివరి వరకు, మనము ఈ మట్టిలో కలిసే వరకు, ఆయన మహిమలో చేరే వరకు, మరి ఈ యుగం అంతా కూడా సమాప్తి అయిపోయేంత వరకు కూడా ఆయన మనతోనే ఉండే దేవుడు, నిత్యము మనతోనే ఉండే దేవుడు, మన మంచి కోరుకునే దేవుడు. ఇదిగో అంత మంచి దేవుని, అంత గొప్ప దేవుని వదిలిపెట్టి ఎక్కడికి తిరుగుతున్నావు ప్రియ సహోదరి? ఎవరిపైన అనుకుంటున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? చూడండి, దేవుని పిల్లలంగా మరి చూడండి, మన తండ్రిని ఎప్పుడు ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. మనకున్న బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆయన మాత్రమే తీర్చగల సమర్థుడు, ఆయన మాత్రమే నడిపించగల సమర్థుడు. అందుకని ఈ విషయాలను ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకొని ఎవరు నాకు లేరు అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తారనే విశ్వాసం, ప్రార్థన జీవితంతో పట్టుకొని ముందుకు సాగుదాం. ఎన్ని విషయాల్లో ఏవి కోల్పోయినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. యోబు తన జీవితంలో అన్ని కోల్పోయాడు, కానీ దేవుని యొక్క మాట అనలేదండి. ఎందుకంటే ఆయనకు నమ్మకం, ఆయనతో పాటు ఆ కష్టతరమైన సమయంలో దేవుడు ఉన్నారని. ఆమేన్. ఖచ్చితంగా ఆయనను ఉన్నతమైన స్థితిలో ఉంచుతారని
మౌనంగా ఉండి ఆయన యథార్థత కలిగిన జీవితం, నీతి కలిగిన జీవితంతో అలా ముందుకు సాగాడు. అది చూసిన దేవుడు యోబుని రెండంతలుగా ఆశీర్వదించారు. ఈ రోజున మన జీవితాలు కూడా అలానే ఉండాలి. మరి ప్రార్థిద్దామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో మనము ఉంచబడిన, మరి విడవబడిన, తృణీకరించబడిన ఆయన మనకు తోడే ఉండే దేవుడై ఉన్నారు. ఆమె ఆయన చేయి పట్టుకొని అద్భుతకరంగా మనం నడిపించే దేవుడే ఉన్నారు. ఈ చక్కని మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదామా? ప్రార్థనతో మరి ముందుకు వెళ్దాం, ప్రార్థిద్దాం. తండ్రి మీకే స్తోత్రం అయా. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి అయా. ఈ మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం. ఎవరు చేయి విడిచినా నీవు చేయి విడిచే దేవుడు కాదు, సదాకాలం యుగ సమాప్తి వరకు మాకు తోడే ఉంటే దేవుడవు అయా. ఇదిగోండి మీ మాటలు మేము మర్చిపోయి ఎన్నో విషయాలు మీకు దూరంగా వ్యతిరేకంగా బ్రతుకుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. మీ వైపు చూసేవారిగా, మిమ్మల్ని ఆనుకునే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిలబడే వారిగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించిన నమ్మకమైన క్రైస్తవ జీవితం ప్రతి ఒక్కరిలో ఉండునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. నమ్మకమైన వారిగా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నిలబడే వారిగా, నిలబడి పోరాడే వారిగా, మీ వైపు చూసే వారికి ఉంటే కృప చూపించండి. ఎంతమంది అయితే తీర్మానాలు తీసుకుంటున్నారు, ఎంతమంది అయితే మీ పైన ఆనుకుంటున్నారు, ఎంతమంది అయితే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ప్రతి బలహీనత పైన విజయం తెచ్చండి, మంచి ఆరోగ్యాలు దయచండి. అలానే ఉదయకాల సమయంలో ఒంటరైన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బీదలను జ్ఞాపకం చేసుకోండి, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి, కలిమి స్థితి లేమి స్థితిలో ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు మీరు గొప్ప చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, శోధన బాధలు ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మీరే తోడు నడిపించమని వేడుకున్నాం. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్న వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడను కాక బ్లెస్ చేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.